ముందు చేశారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆ సర్వేల టీం ఎప్పుడు నిజాలు చెప్పదు, అది నిజమే. ఐవీఆర్ఎస్ ఎవరికి చేస్తారు? వాళ్ళ పార్టీ నాయకులకి చేసుకుంటారు. అందులో అడిగే టాపిక్ ఎట్లా ఉంటది? ఇప్పుడు అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం అద్భుతంగా ఉంది, ఏముంది మీరు మనం వెళ్ళి తిని వస్తామా, దాన్ని చూసి ఓటేస్తామా? బేసిక్ గా లేదు సంక్షేమ పథకాలు అసలు ఏమన్నా ఇస్తే కదా అందేటటువంటిది. అందే వాటిని అందిన వాళ్ళని అడిగారు అనుకోండి, బాగుంది అంటారు. మరి మిగతా పథకాలు ఏంటని వాళ్ళు అనరా? అది ఐవీఆర్ఎస్ లో రాదుగా. బేసిక్ గా మనకు వచ్చిన ఇప్పుడు మీకు సంక్షేమ పథకం సోన్స్ అందిందా, అందలేదు అని చెప్పాం అనుకోండి, అక్కడ ఫీడ్బ్యాక్ చంద్రబాబు గారికి ఏమిస్తారు? వీళ్ళెవరో వైసీపీ వాళ్ళు అయి ఉంటారు సార్ అని ఇస్తారు. అసలు అక్కడ వీళ్ళది ఏంటంటే ఈ టీంలు ఎలా ఉంటాయి అంటే ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు ఇట్లాంటి చంద్రబాబు గారికి సమాచారం ఇచ్చే టీంలు ఆయన ఎలా కోరుకుంటాడో అట్లా మాట్లాడతారు వీళ్ళు. ఏమని బాబు గారికి సార్ కొంత మైనస్ ఉంది సార్, కొంత నెగిటివ్ ఉంది సార్, ఎందుకంటే పూర్తిగా మీకు ఫుల్ పాజిటివ్ గా ఉందంటే చంద్రబాబు ఒప్పుకోడు, మరి ఆయన క్లాస్ పీకుతాడు, నమ్మరు. అందుకనే వేసేసి ఈ ఐవీఆర్ఎస్ పేరుతో డబ్బులు సంపాదించుకుంటారు. ఇది ఏజెన్సీలు, మధ్యంతర ఏజెన్సీలు, వీళ్ళు వేరే తెలుగుదేశం కట్టాభిమానులు అయి ఉంటారు. వీళ్ళు చేసే సర్వేలు కూడా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ ఫీడ్బ్యాక్ బాబు గారికి ఇయ్యరు. ఇంకోటి అసలు సర్వే ప్రశ్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ప్రశ్నలో చంద్రబాబు గారి పాలన